జనసేనలో చేరినప్పుడు చాలామంది ఎవరో ఎందుకు బా రెడ్డిసే అయ్యా నువ్వు ఎందుకు జనసేనలో చేరావు ఇది అంటే నీకు నొప్పి తగిలితే తెలుసుద్ది. నేను చెప్పాను, నాకు జరిగిన విషయం వాళ్ళు చెప్పగానే అది వాళ్ళు ఏమన్నారంటే అయ్యి ఇన్ని రోజులు ఎందుకున్నావు ఇంకా అన్నారు. అంటే విషయం చెప్పిన తర్వాత. అందరికీ నమస్కారం. అన్నపూర్ణ తల్లి భూవమ్మ ఆడియో ఫంక్షన్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేయటం జరిగింది. తన రాజకీయ జీవితాన్ని గురించి ఆయన ఎమోషనల్ కు గురయ్యారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని చెప్పి ఆయన వేదికపై కూడా తనకున్నటువంటి అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను కూడా ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీలో చేరటానికి గల కారణాలు కూడా ఆయన తెలుపడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో తన మంత్రి పదవి కోల్పోయినా కూడా తృణప్రాయంగా వదిలేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినా కూడా తనను కావాలని మోసం చేశారని, ఆ నొప్పి ఆ బాధ తగిలిన వాళ్ళకే తెలుస్తుందని మరి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొంత ఎమోషనల్ గురైనట్టు తెలుస్తా ఉంది. త్వరలో ఒంగోలులో కూడా డొక్కా సీతమ్మ పేరుతోటి మరి ఫ్రీగా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టేలాగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీలో రాబోయే రోజుల్లో కూడా ఇంకా యాక్టివ్ అయ్యేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒంగోలు నగరంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రత్యక్షంగా ఒంగోలు సినిమా చూడటం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంతమంది మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే ఉలిక్కి పడ్డటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక రాబోయే రోజుల్లో ఒంగోలులో కనుక యాక్టివ్ అయితే మరి ఇప్పుడు అధికారంలో కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీకి బిఫోర్ ఎన్నికల వరకు కూడా ఇబ్బంది లేకుండా మరి జరిగిపోద్దని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఆయన కనుక ఏదైనా ప్రోటోకాల్ ఉండి లేకపోతే ఏదైనా నామినేటెడ్ పదవి కనుక వస్తే మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి యాక్టివ్ అవుతారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయనకు క్రియాశీలకమైనటువంటి పదవి కనుక కేటాయిస్తే, అటు నామినేటెడ్ పదవి కానీ ఇటు లేదంటే పార్టీ పదవి కనుక ఏదైనా కేటాయిస్తే రాబోయే రోజుల్లో ఒంగోలు వేదికగా బాలినేని శ్రీనివాసరెడ్డి యాక్టివ్ అవుతారని కొంతమంది చెప్తున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి రాబోయే రోజుల్లో పశ్చిమ ప్రాంతం వైపు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పార్టీని మరి అక్కడ ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో మరింతగా కూడా యాక్టివ్ అవుతారని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అన్నపూర్ణ తల్లి భూవమ్మ ఆడియో ఫంక్షన్ లో తన రాజకీయ జీవితంలో జరిగినటువంటి ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు మరి అక్కడ జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులను తలుచుకొని ఆయన కొంత ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వేదికగా కూడా మరిన్ని రాజకీయాలు చేస్తారు అనే దానికి ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన స్పీచ్ లోనే కొన్ని సంఘటనలు కూడా మనం తెలియజేసుకోవచ్చు.